నమస్కారం మిత్రులారా, నేను మీ సంతోష్ని. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ జై శ్రీరామ్. నేను వచ్చేసి మన సింకుబాయ్ వల్ల షెడ్ నెంబర్ 2 దగ్గరికి అయితే రావడం జరిగింది. ఇక్కడ ఎగ్జాక్ట్లీ లొకేషన్ అనేది మీకు వీడియో చూపిస్తా, అండ్ అలానే లింక్ అనేది కూడా డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది. కాబట్టి ఇక్కడ ఏమేమి మోడల్ కావాలో ఎంతవరకు ఏంటో మాత్రం టోటల్గా మాత్రం అప్డేట్ ఇద్దాము, ఓకేనా? మిత్రులారా, నేను మీ సంతోష్ని. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ జై శ్రీరామ్. నేను వచ్చేసి మన శంకుబాయ్ వల్ల గణేష్ షెడ్ దగ్గరికి అయితే రావడం జరిగింది, షెడ్ నెంబర్ 2లో. ఈ షెడ్ నెంబర్ 2లో చూసుకున్నట్టయితే ఇక్కడ నావల్ ఫ్లెక్సీ కూడా పెట్టిందో. ఇది ఎగ్జాక్ట్లీ లొకేషన్ వచ్చేసి మన కిలా వరంగల్ పెట్రోల్ పంప్ బ్యాక్ సైడ్ ఉంటుంది. ఇక్కడ చూసుకున్నట్టయితే అండర్ బ్రిడ్జ్ నుంచి రంగశాయపేటకి వెళ్ళే రూట్లో మన కిలా వరంగల్ పెట్రోల్ పంప్ రాకముందు స్టాండింగ్ హనుమాన్ స్టాచ్యూ ఉంది కదా, ఆ గల్లెకి వెళ్ళి వస్తుంటే అన్న వాళ్ళది షెడ్ నెంబర్ 2 ఉంటుంది. ఇక్కడ చూసుకున్నట్టయితే ఇక లోపల పోయి చూద్దాం ఏమేమి మోడల్ విగ్రహాలు ఉన్నాయి, ఎన్ని ఫీట్ల నుంచి ఎన్ని ఫీట్ల వరకు ఉన్నాయి అని. ఫస్ట్గా చాలా వీడియోస్లో మాత్రం హైట్ అయితే చెప్పడం జరిగింది. మళ్ళీ ఒక్కసారి అన్న వాళ్ళ ఫినిషింగ్ వర్క్ అండ్ అలానే హైట్ కూడా చెప్తాను. గణేశం చూసుకున్నట్టయితే ఒక 8 to 9 ఫీట్స్ అయితే ఉండడం జరుగుతుంది. బొజ్జగనపయ్య చాలా చాలా నిండుగా ఉండడం జరిగింది. ఒక చేతిలో శంఖం, ఒక చేతిలో చక్రం, అండ్ అలానే మూసి కూడా చూసుకున్నట్టయితే గణేశునికి లెఫ్ట్ సైడ్న పంచ చూసుకున్నట్టయితే ఆరెంజ్ కలర్, పింక్ కలర్ అండ్ బ్రింజాల్ కలర్ షేడింగ్స్తోని, అండ్ కన్వా చూసుకున్నట్టయితే గ్రీన్ కలర్, బ్లాక్ షేడింగ్స్తోని. చూసింది కదా. బొట్టు చూసుకున్నట్టయితే త్రిశూలం బొట్టు, అండ్ అలానే శివుని బొట్టు, అడ్డ బొట్టు కూడా ఉండడం జరిగింది. ఐ పెయింటింగ్ మాత్రం చాలా చాలా బాగుంది చూడండి. ఇంకో మోడల్ విగ్రహం చూసుకున్నట్టయితే హైట్ వచ్చేసి ఒక 9 to 10 ఫీట్స్ మధ్యనైతే ఉండడం జరుగుతుంది. అండ్ గరుడ రెక్కలు ఉంటాయి కదా, గరుడ రెక్కలు అయితే ఉండడం జరిగింది. సింహాసనం పైన కూర్చొని ఉండడం జరిగింది. అండ్ అలానే హంసలు అయితే సింహాసనానికి రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ ఉండదు. ఒక చేతిలో గద, పంచ చూసుకున్నట్టయితే ఎల్లో కలర్, ఆరెంజ్ కలర్ షేడింగ్, రెడ్ కలర్, బ్లాక్ కలర్ షేడింగ్స్తోని కండువా చూసింది కదా. అండ్ ఇంకో మోడల్ విగ్రహం చూపిస్తాం మీకు. ఇంకో మోడల్ విగ్రహం చూసుకున్నట్టయితే ఫస్ట్గా హైట్ వచ్చేసి ఒక 9 to 10 ఫీట్స్, బ్యాక్గ్రౌండ్లో నెమలీలు ఉండడం జరిగింది. చూసింది కదా, మొత్తం నెమలీలు కూడా మొత్తం గోల్డ్ కలర్తో రావడం జరిగింది. అండ్ అలానే సింహాసనానికి మీద లైట్గా ఇట్లా ఒరిగి కూర్చొని అయితే ఉండడం జరిగింది గణేశుడు. సింహాసనానికి లెఫ్ట్ సైడ్న చూసుకున్నట్టయితే ఎలిఫెంట్ ఫేస్ అండ్ ముసుగులు కూడా లెఫ్ట్ సైడ్ అయితే ఉండడం జరిగింది. పిల్లో వచ్చేసి రైట్ సైడ్న ఆరెంజ్ కలర్ అండ్ రెడ్ కలర్ షేడింగ్స్తోని. ఇంకో మోడల్ విగ్రహం చూసుకున్నట్టయితే ఫస్ట్గా హైట్ వచ్చేసి 10 to 11 ఫీట్స్ మధ్యన బ్యాక్గ్రౌండ్లో సూర్య ఫైర్ అయితే ఉండడం జరిగింది. ఫినిషింగ్ వర్క్ కూడా చాలా చాలా నీట్గా ఫినిషింగ్ వర్క్ రావడం జరిగింది చూడండి. అండ్ అలానే ఐస్ పెయింటింగ్ కూడా చాలా ఎక్సలెంట్గా, అండ్ ఆభరణాలు కూడా చాలా నిండుగా అయితే రావడం జరిగింది. మేబీ నాకు తెలిసి పంచ చూసుకున్నట్టయితే గ్రీన్ కలర్, బ్లాక్ కలర్ షేడింగ్స్, అండ్ అలానే సింహాసనానికి ఫ్రంట్ సైడ్న ఎలిఫెంట్ ఫేసెస్, స్టాండింగ్ ఎలిఫెంట్స్. అండ్ ముసుగు చూసుకున్నట్టయితే గణేశునికి రైట్ లెగ్ సైడ్ అయితే ఉండడం జరిగింది. చూసింది కదా. ఒక చేతిలో శంఖం, ఒక చేయి లడ్డు, ఒక చేయి ఆశీర్వాదం చేయి. చాలా బాగుంది కదా. ఈ లైన్లో చూసుకున్నట్టయితే సేమ్ మోడల్ విగ్రహాలు, కాకపోతే బాడీ కలర్స్ అనేది సేమ్, అండ్ అలానే పంచ కలర్స్ కొంచెం డిఫరెన్స్లలో. ఇంకో మోడల్ విగ్రహం కూడా చూపిస్తాను మీకు. ఇంకో మోడల్ విగ్రహం చూసుకున్నట్టయితే హైట్ వచ్చేసి 6 to 7 ఫీట్స్, బ్యాక్గ్రౌండ్లో ఫైర్ బ్యాక్గ్రౌండ్, అండ్ అలానే కండువా చూసుకున్నట్టయితే బ్లూ కలర్, బ్లాక్ షేడింగ్స్, ఆరెంజ్ కలర్, బ్రౌన్ షేడింగ్స్తోని. అండ్ ముసుగు చూసుకున్నట్టయితే గణేశునికి లెఫ్ట్ లెగ్ దగ్గర ఉండడం జరిగింది. చూసింది కదా. మేబీ మీకు ఒక్కసారి ఫినిషింగ్ వర్క్ అనేది నేను చూపిస్తాను చూడండి, ఎంతో నీట్గా ఫినిషింగ్ రావడం జరిగిందో. ఈ లైన్లో సేమ్ మోడల్ విగ్రహాలు కానీ కలరింగ్ అనేది చేంజెస్ చూసుకోవచ్చు. ఇంకో మోడల్ విగ్రహం చూపిస్తాం మీకు. ఇంకో మోడల్ విగ్రహం చూసుకున్నట్టయితే ఫస్ట్గా హైట్ వచ్చేసి 8 ఫీట్స్, అండ్ బ్యాక్గ్రౌండ్ వర్క్ అయితే చాలా బ్రహ్మాండంగా రావడం జరిగింది గోల్డ్ వర్క్తోని. ఐస్ పెయింటింగ్ మాత్రం ఎంత బాగుంది అంటే చాలా చాలా బాగుంది చూడండి. తొండం పైన కూడా డిజైనింగ్ వర్క్, అండ్ అలానే కండువా చూసుకున్నట్టయితే గ్రీన్ కలర్, బ్లాక్ షేడింగ్స్తోని, బ్లూ కలర్ అండ్ పింక్ కలర్, బ్లాక్ షేడింగ్స్తోని పంచ అండ్ ముసుగుడు చూసుకున్నట్టయితే గణేశునికి లెఫ్ట్ లెగ్ కింద అయితే ఉండడం జరిగింది. ఒకసారి మళ్ళీ చూపిస్తాను మీకు. చూసింది కదా. స్టాండింగ్ పొజిషన్లో అయితే
బుజ్జగన పయ్య ఉండడం జరిగింది. సేమ్ మోడల్ విగ్రహం, కాకపోతే కలర్స్ అనేది చేంజెస్. ఇంకో మోడల్ విగ్రహం చూసుకున్నట్టయితే సిట్టింగ్ పొజిషన్లో హైట్ చూసుకున్నట్టయితే ఒక 8 to 9 feet చూసింది కదా. బ్రహ్మాండంగా అయితే చెవులు మాత్రం చాలా పెద్దగా ఉన్నాయి. ఒక చేతిలో 2 చేతులలో కూడా గుడ్డలు అయితే ఉండడం జరిగింది. మంచి పెయింటింగ్ వర్క్ అండ్ పంచ కూడా రెడ్ కలర్, బ్లాక్ కలర్ షేడింగ్స్, సిల్వర్ కలర్ అయితే డిజైనింగ్ వర్క్ రావడం జరిగింది. కొన్నిటికి గోల్డ్ కలర్ కూడా. అండ్ ముసుగు చూసుకున్నట్టయితే గణేశునికి లెఫ్ట్ లెగ్ కింద అయితే ఉండడం జరిగింది. చూడండి, ఫినిషింగ్ వర్క్ మాత్రం చాలా చాలా బాగుంది. ఈ లైన్లో చూసుకున్నట్టయితే సేమ్ మోడల్ విగ్రహాలు, కాకపోతే కలర్ అనేది చేంజెస్లలో ఉండడం జరిగింది. ఇంకో మోడల్ విగ్రహం చూసుకున్నట్టయితే హైట్ వచ్చేసి ఒక 9 to 10 feet హంస అయితే ఉండడం జరిగింది బ్యాక్గ్రౌండ్లో, చూసింది కదా. అండ్ కండువా వచ్చేసి గ్రీన్ కలర్, డార్క్ గ్రీన్ షేడింగ్స్. అలానే నెమలి చూసుకున్నట్టయితే నెమలి ఇట్లా పట్టుకొని కూర్చొని అయితే ఉండడం జరిగింది గణేశుడు. ఒక చేతిలో శంఖం, సింహాసనం పైన కూర్చోవడం జరిగింది. అండ్ మూసిగా చూసుకున్నట్టయితే గణేశుని రైట్ లెగ్ కింద అయితే ఉండడం జరిగింది. చూసింది కదా, అంత మంచి డిజైనింగ్ వర్క్, కలరింగ్ వర్క్ కూడా. అండ్ ఈ లైన్లో సేమ్ మోడల్ విగ్రహాలు, కాకపోతే కలరింగ్ అనేది చేంజెస్ ఈ లైన్లో చూసుకోవచ్చు. చూసింది కదా ఫ్రెండ్స్, మొత్తానికైతే ఇక్కడ ఏమేమి మోడల్ విగ్రహాలు ఉన్నాయి, ఎన్ని ఫీట్ల నుంచి ఎన్ని ఫీట్ల వరకు ఉన్నాయి ఏంటి అది మాత్రం టోటల్గా మాత్రం అయితే అప్డేట్ అయితే ఇచ్చాను. అండ్ అలానే నా వీడియో నచ్చినట్లయితే మాత్రం ఒక చిన్న లైక్ చేయండి. నా ఛానల్ కొత్త చూసిన వాళ్ళైతే మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కకు బెల్ ఐకాన్ మాత్రం క్లిక్ చేయండి. అలాంటే నేను పెట్టిన ప్రతి ఒక్క వీడియో అనేది మీకు నోటిఫికేషన్ ద్వారా రావడం జరుగుతుంది. మరి కలుస్తాం, మరి కొత్త కొత్త వీడియోస్ ముందుకు వస్తాను.